వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. బీరంగూడ కమాండ్ నుంచి ఎగ్జాక్ట్గా 9 to 10 కిలోమీటర్స్ ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదే అండి ఆ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 10 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫ్యూచర్ ఎక్స్టెండ్ వచ్చేసి ఇంకో 30 acres వరకు కూడా మనకు ఫ్యూచర్లో ఎక్స్టెండ్ వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అనమాట. మెయిన్గా కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే బీరంగూడ నుంచి కృష్ణారెడ్డిపేట నుంచి జస్ట్ 5 kilometers వస్తుంది. మనకు బీరంగూడ టు కృష్ణారెడ్డిపేట మధ్యలో జర్నీ వచ్చేసి 4 to 5 kilometers ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నా కానీ మీకు 10 kilometers బిలోనే బీరంగూడ కమాండ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఉంటుంది. అలా కాదు మేము పటాన్ చెరువు కనెక్టివిటీ నుంచి రావాలి అని అనుకుంటే కనుక 12 kilometers మనకి సైట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు కూడా మొత్తం రోడ్ కటింగ్ వర్క్స్ జరిగిపోయాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్స్ కూడా మొత్తం జరిగిపోయాయి అనమాట. ఇటు వచ్చేసి మనకు ఫ్రంట్లో 60 feet రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మన కాజిపల్లి అన్ని కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇళ్ళకు మధ్యలోనే ఇళ్ళకు ఆనుకొనే మనకి వెంచర్ ఉంటుంది. ఇటు చూస్తున్నారు కదండి, చుట్టూ హౌజెస్ ఉంటాయి. హౌజెస్కి మధ్యలోనే ఆనుకునే విధంగా హెచ్ఎండి అప్రూవ్డ్ తోటి మనకి వెంచర్ అయితే వస్తుంది అనమాట. ఇది టోటల్ మనకి ఇప్పుడు 10 ఎకరాల్లో 170 గజాల నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకి ఇందులో ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మీకు మెయిన్గా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ కనెక్టివిటీ కావాలి అని అనుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ నుంచి మెడికల్ డివైస్ పార్క్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 3 to 4 minutes డ్రైవ్లోనే మనకి ఇక్కడికి వచ్చే విధంగా ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది కూడా మొత్తం మనకు ఆ ఏరియా అంతా మనకు మెడికల్ డివైస్ పార్క్ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మంచి కనెక్టివిటీ తోటి ఉండే విధంగా కంప్లీట్గా ఈ విధంగా మంచి ఇండ్లు కూడా ఉంటాయి అన్నమాట. పక్కనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ తోటి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాను. కంప్లీట్గా సీసీ రోడ్డు ఇవన్నీ వచ్చే విధంగా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, కర్బింగ్ స్టోన్ ఇవన్నీ ప్లాన్ చేసే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇందులో కనుక మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 28,000 rupees per square yard అయితే చెప్తున్నారండి. ఇంకా మనకు డెవలప్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయే పార్టీకి కనుక చూసుకున్నట్టయితే 35 నుంచి 40,000 వరకు కూడా మనకి ఇక్కడ ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా మనకు ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనకు తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే సొంతం చేసుకునే విధంగా మనకు ప్లాట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా 20-25 acres వరకు కూడా మనకి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఛాయిస్గా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ వైపు మనకి ఏరియా కనుక చూసుకున్నట్టయితే రీసెంట్గా ఏదైతే జిహెచ్ఎంసీ డివిజన్లో భాగంగా కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఇది మున్సిపాలిటీ ఏరియా కిందకి వచ్చేసింది అనమాట. మున్సిపాలిటీలో మెర్జ్ అయిపోయింది. మనకి మొత్తం ఏరియా అంతా కనుక చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లిమిట్స్లో యాజ్ పర్ కొత్తగా రాబోతున్న 2051 మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా కనుక చూసుకున్నట్టయితే ఇదంతా హెచ్ఎండిఏ నామ్స్లోనే మనకి ప్రాజెక్టులు అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 కానీ ఇట్లా కనెక్టివిటీ ఎగ్జిట్ 3, 2 ఈ విధంగా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్టయితే రఫ్లీ కనుక చూసుకున్నట్టయితే 35 to 45 minutes డ్రైవ్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా రీచ్ అయ్యే విధంగా మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. స్క్రీన్ పైన కూడా వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.